హాయ్ అండి అందరికీ. ఇప్పుడు ఉసిరికాయల డబ్బా అండి. చింతపండు 170 గ్రాములు చక్కగా గుజ్జు తీసుకోవాలి. గిద్దెన్నర కళ్ళుప్పు, పసుపు స్పూను. ఇప్పుడు మెంతులు వేయించుకున్నానండి. ఇలా ఇప్పుడు ఇంత చిక్కబడితే సరిపోతుందండి. మెంతులు వేయించి మిక్సీ పట్టుకోవాలి. ఆవాలు ఒక గుప్పెడన్ని. ఇప్పుడు ఉసిరికాయలు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం ముడతొచ్చే వరకు వేయించుకుంటే తెల్లగా కలర్ మారకుండా ఉంటాయండి. హైలో పెడితే కలర్ మారుతాయి. మొత్తం ఇలా 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఇలా వేయించుకోవాలి. వేగినాయండి. చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కలర్ మారకుండా వేగుతాయి. మొత్తం కూడా ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీలో పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు రెండో వాయి కూడా చూపెట్టానండి. మెంతిపిండి 1 స్పూను, ఆవు పిండి 1 స్పూను వేసుకున్నానండి. వెల్లుల్లి పేస్ట్ ఒక 4 పాయలు వేసుకోవాలి. చింతపండు ఆరిన తర్వాత కాయలు కూడా ఆరిన తర్వాత వేసుకోవాలండి. కారం ఒక గిద్ద వేసుకున్నాను. ఇప్పుడు కాయలు కూడా కలిపేసుకుని అదే బాండీలో పోపు పెట్టుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలి. 300 గ్రాములు ఆయిల్ పడుతుందండి. పోపు దినుసులు, వెల్లుల్లి చితగొట్టుకుని ఒక పాయ వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఒక ½ టేబుల్ స్పూన్ పసుపు, ఇందాక వేసుకున్నాం కదండి 1 స్పూను. వేడి ఆరాలండి. పోయి ఆపేసుకున్న తర్వాత ఆ వేడికి వేగిపోద్ది వెల్లుల్లి. ఇప్పుడు ఈ పచ్చడి ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్.